పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ నిర్ద్వందంగా ఖండిస్తుంది. మిస్టర్ గోరంట్ల మాధవ్, తక్షణం నీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా 6 కోట్ల మంది ఆంధ్రులకు క్షమాపణ చెప్పమని తెలుగుదేశం పార్టీ నిన్ను హెచ్చరిస్తుంది. లేకపోతే నీ పళ్ళు పీకి నాలుక కోసి బుద్ధి చెప్తుంది. కబడ్దార్. ఏమనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడు. లోకేష్ బాబు ఆడవాళ్లకు అక్క కాదు, మగవాళ్లకు బావ కాదని నోటికొచ్చినట్టు వాగుతున్నావు. నేను చెప్తున్నాను విను. లోకేష్ బాబు అంటే ఎవరో? ఈ 11 నెలలు మీకు నిద్ర పట్టకుండా చేసినటువంటి మునగాడు. ప్రతి క్షణం రెడ్ బుక్ అని మీరు బ్లడ్ కక్కుతూ నెత్తు నోరు బాదుకునేటట్టు చేసినటువంటి మగటెము ఉన్న హీరో. అన్నిటికీ మించి అచ్చమైన అసలు సిసలు 16 అణాల తెలుగు రంకుమొగుడు నీకు, నీ పార్టీకి, నీ పార్టీ నాయకుడికి. గుర్తుపెట్టుకో మిస్టర్ గోరంట్ల మాధవ్, ఇది ట్రైలర్ మాత్రమే. ఈ 11 నెలలు మీకు శాంపుల్ మాత్రమే చూపించాడు లోకేష్ బాబు. రాబోయే 4 ఏళ్ళు మీకు రామకీర్తనే. గుర్తుపెట్టుకో. జిమ్ముకెళ్ళి జిప్పు తీసి స్త్రీలోకాన్ని అవమానపరిచి సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిన నువ్వు తగుదునమ్మా అని మాట్లాడతావా ఈరోజు మీడియాతో? థు! మానవ జన్మ ఎత్తావా? మనిషిగా పుట్టావా? అన్నం తింటున్నావా? ఒక అధికారిగా పనిచేశావు, పార్లమెంట్కి వెళ్ళావు. బుద్ధి లేదా? సిగ్గు లేదా? చీము నెత్తురు లేదా నీకు? చెప్తున్నాను విను. లోకేష్ అంటే ఎవరో చెప్తున్నాను విను. స్వచ్ఛమైన భారతీయ కుటుంబ వ్యవస్థకు, తెలుగు సంస్కృతి సంప్రదాయానికి నెలవైనటువంటి ఒక మాతృమూర్తికి తనయుడు, ఒక స్త్రీమూర్తికి పతిదేవుడు, రేపటి పౌరుడికి పితృదేవుడు, టోటల్గా మీ పాలిట కాలయముడు. రాబోయేది ఉంది, ముందుంది ముసళ్ళ పండుగ. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకంలో కూడా మీ అడ్రస్ కనపడకుండా చేసే కాల యముడు మీ పాలిట లోకేష్. గుర్తుపెట్టుకో. కబడ్దార్ గోరంట్ల మాధవ్, కబడ్దార్.